హాయ్ హలో నమస్తే. రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. అదే సమయంలో భయం కూడా ఉంటుంది. పొరపాటున తప్పుడు సంస్థల్లో గనక పెట్టుబడులు పెడితే జీవితాలతో పాటు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. అందుకే 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెడతారు. ఆలోచించాలి కూడా, లేదా అంతే సంగతులు. అసలే పేరున్న సంస్థలే చాలా ఈజీగా మోసం చేస్తున్న రోజులివి. అందుకే సురక్షితమైన, అభివృద్ధికి డోకా లేని, భవిష్యత్తుకి తిరుగులేని సంస్థను ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఆ భరోసా పేరే నవనిధి బిల్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. నవనిధి బిల్టెక్ సంస్థ నిర్మిస్తున్న మరో వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఎన్ హెవెన్. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్తో నందిగామ కొత్తూరు రోడ్లో ఓల్డ్ బెంగళూరు హైవేకు దాదాపు ఆనుకునే ఉంటుంది ఎన్ హెవెన్. ఓవైపు రీజనల్ రింగ్ రోడ్, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్, ఇంకోవైపు హైవే ఉండడం ఎన్ హెవెన్కు అతిపెద్ద అసెట్. పైగా ఎన్ హెవెన్ వెంచర్ పక్క నుంచే 100 ఫీట్ల రోడ్డు వెళ్తోంది. ఇల్లు కట్టుకోవడానికి అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఒకవేళ రీసేల్ కోసం కొన్నా 1-2 సంవత్సరాల్లో ఊహించని రేటు వస్తుంది. అందుకే ఎన్ హెవెన్ నిజంగా పెట్టుబడిదారులకు స్వర్గధామంలా మారింది. నవనిధి బిల్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 30 ఏళ్లకు పైగా అనుభవం నవనిధి సంస్థ సొంతం. ఎక్కడ వెంచర్ వేస్తే అతి త్వరగా డెవలప్ అవుతుందో బాగా తెలుసు. అలాంటి ప్రాంతంలోనే ప్రాజెక్టులను చేపట్టడం నవనిధి సంస్థ ప్రత్యేకత. ఇప్పటి వరకు ఎంతో మందికి లాభాలు పంచిన సంస్థగా నవనిధికి పేరుంది. నవనిధి బిల్టెక్ సంస్థ నిర్మిస్తున్న వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఎన్ హెవెన్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ తో నందిగామ కొత్తూరు రోడ్ లో ఓల్డ్ బెంగళూరు హైవేకు దాదాపు ఆనుకుని ఉంటుంది ఎన్ హెవెన్ వెంచర్. ఓవైపు రీజనల్ రింగ్ రోడ్, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్, ఇంకోవైపు హైవే ఉండడం ఎన్ హెవెన్ కు అతిపెద్ద అసెట్. ఎన్ హెవెన్ ప్రాజెక్టులో కొంటే అంత త్వరగా అప్రిసియేషన్ ఎందుకు వస్తుంది? దీనికి చాలా సమాధానాలున్నాయి. 6 లేన్ బెంగళూరు హైవే, RRR 100 ఫీట్ రోడ్ పక్కనే ఉండడంతో పాటు 1000 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ కన్హా శాంతివనం ఇక్కడ నిర్మిస్తున్నారు. సింబయాసిన్ యూనివర్సిటీకి జస్ట్ 2 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. DLF, నందిగామ, కొత్తూరు, షాద్ నగర్ ఎన్ హెవెన్ కు అత్యంత దగ్గరలో ఉన్నాయి. అరగంటలో శంషాబాద్ ఎయిర్పోర్ట్, 25 నిమిషాల్లో ORR, 20 నిమిషాల్లో ముచ్చింతల్ రామానుజాచార్య విగ్రహం, జాన్సన్ అండ్ జాన్సన్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, అమెజాన్ డేటా సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, నాట్కో ఫార్మా, తిమ్మాపూర్ కార్గో టెర్మినల్ తో పాటు చుట్టుపక్కల ఎన్నో రెసిడెన్షియల్ టౌన్షిప్స్ ఉన్నాయి. ఆలస్యం అమృతం విషం. షాద్ నగర్, కొత్తూరు వైపు ఇప్పుడు కొనకపోతే ఫ్యూచర్లో మీరు అస్సలు కొనలేరు. 1-2 ఏళ్లలోనే మీరు ఊహించని రీతిలో భూముల ధరలు పెరగబోతున్నాయి. అందుకే ఇప్పుడు సంప్రదించండి, నవనిధిలో పెట్టుబడి పెట్టండి. నవనిధి బిల్టెక్ ఎండి భార్గవరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారి ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నవనిధి బిల్టెక్ ఒక ప్రభంజనం. అంటే మధ్యతరగతి కానీ సామాన్య ప్రజలకు సైతం మంచి అందుబాటులో ఉండే ధరలతో మీరు ఎన్నో వెంచర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఈరోజు బెంగళూరు హైవే ఒక ప్రధాన జాతీయ రహదారి. మేము అంటే మొదటి నుంచి కూడా బెంగళూరు జాతీయ రహదారి మీదే మా కాన్సన్ట్రేషన్ ఉంది. రీజన్ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రూట్లో ఉండడం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి బిజినెస్ పీపుల్కి. సో అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ సాఫ్ట్వేర్ రంగం కానీ అదే వైపున డెవలప్ అవుతుంది అనేది మా ఉద్దేశం. సో అందువల్ల మేము షాద్ నగర్, తిమ్మాపూర్ నుంచి మేము షాద్ నగర్ వరకు వెంచర్లు వేసాం గతంలో కూడా. సో ఇప్పుడు కూడా అదే రూట్లో మనం వెంచర్లు వేయడం జరిగింది. ఎన్ హెవెన్ అనే వెంచరు అది ఇమీడియట్లీ రిజల్ట్. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఒక 6 months నుంచి అది అప్రిషియేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటారు అట్లా? దాని ఒకటి ఓల్డ్, ఇప్పుడు ఒకటి మనకు శంషాబాద్ మున్సిపాలిటీ అయిపోయింది. సో మనకు ఇంకోటి వచ్చి మహేశ్వరం మున్సిపల్ అయిపోయింది. సో షాద్ నగర్ మున్సిపాలిటీ అయిపోయింది, కొత్తూరు మున్సిపాలిటీ, అన్ని మున్సిపాలిటీలే ఉన్నాయి ఇక్కడ. రెండోది వచ్చి మనకు షాద్ నగర్, కొత్తూరు
కొత్తూరు నుంచి షాద్ నగర్ వరకు జంట నగరాలు అవుతాయి 2, ఓకే. కొత్తూరు షాద్ నగర్. సో ఇది ఓల్డ్ బెంగళూరు హైవేకు దాన్ని ఇప్పుడు డబుల్ రోడ్ చేశారు. సో డబుల్ రోడ్ చేసినందువల్ల మనకు ఇక్కడ ఉండే క్రౌడ్ అంతా షాద్ నగర్ ఇటు మహబూబ్నగర్ పోయే క్రౌడే ఇట్లా వెళ్తుంది అనమాట. సో షాద్ నగర్లో చేసే ఎంప్లాయ్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి కొత్తూరులో చేసేవాళ్ళు కానీ శంషాబాద్లో ఉండేవాళ్ళు కూడా ఇక్కడ రెసిడెన్షియల్గా ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఎక్కువ.